వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. శరదిందుసుందరరుచిశ్చేతసి సా మే గిరాందేవి అపహృత్య తమః సతతమర్థానఖిలాన్ ప్రకాశయతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యామార్గోపదేష్ట. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివ. కాశీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే. శ్రీ గురో పాహి మాం పరమదయాళో పాహి మాం. శృంగేరి జగద్గురో పాహి మాం భారతీ తీర్థ పాహి మాం. విధుశేఖర భారతి పాహి మాం. గౌరీ శంకర భగవాన్ కీ జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. యస్తు దేవాలయే విష్ణోః కురుతే దీపమాలికాం వక్ష్యామి తత్ఫలం సర్వం శృణుధ్వం మునిపుంగవాః. గరుడే నేరితం సర్వం మాంధాతృచరితం ప్రతి సపత్నీభ్యో లలితయా ప్రోక్తమిత్యేవ సాదరం. పరమపావనమైన పురుషార్థ సుధానిధిని విద్యారణుల వారు రచించినారు. వేదవ్యాసుడు అష్టాదశ మహాపురాణాల్లో చెప్పినటువంటి ఉత్ప్రేరకములైనటువంటి కథలను ఒకచోటికి క్రోడీకరించి ధర్మార్థ కామ మోక్షాలను ఏ విధంగా మనం ఆచరిస్తామో, ఆచరించేందుకు ఏ విధంగా మనకు ప్రేరణ కలుగుతుందో అటువంటి ప్రేరణను కలిగించేటువంటి అద్భుతమైనటువంటి కథలను వ్యాసుడు చెప్పిన వాటిని క్రోడీకరించి చెప్తున్నారు. అందులో ధర్మస్కంధానికి సంబంధించిన కథలను వింటూ ఉన్నాం. నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఏ దేవాలయం గలదో ఆ దేవాలయానికి వెళ్ళి దీపాలను వెలిగిస్తే చాలు వాడు ఉత్తమమైనటువంటి ధర్మాన్ని ఆచరించిన వాడవుతాడయ్యా. గరుత్మంతుడు చెప్పినటువంటి కొన్ని విషయాలను నేను మీకు తెలియజేస్తాను వినండి అని సూతుడు శౌనకాదులకు ఈ కథను చెప్పుతూ ఉన్నాడు. ఎవరైతే దేవాలయాల్లోకి వెళ్ళి దీపాలను వెలిగిస్తారో దేవాలయ ప్రాంగణాల్లో వానికి వచ్చేటువంటి ఫలములు ఎన్ని రకాలుగా ఉన్నాయో వర్ణిస్తాడు ఈ సందర్భంలో గరుత్మంతుడు. ప్రజ్ఞాం ఆయుః శ్రియం ధర్మం ధైర్యం శాంతిం తథా యశః జాతిస్మరత్వం చారుత్వం దీపదస్య భవంతి వై. ప్రజ్ఞ, ఆయుష్యము, ఐశ్వర్యము, ధర్మము, ధైర్యము, శాంతి, యశస్సు, జాతిస్మరత్వము, చక్కని దేహము మొదలైనటువంటి ఫలాలు ఎన్నో ఈ దీపాన్ని వెలిగించడం వలన, దేవాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించడం వలన కలుగుతాయ్యా. యవనాశ్వుని యొక్క కుమారుడైనటువంటి మాంధాతకు సంబంధించిన కథను నేను మీకు వినిపిస్తాను వినండి అని గరుత్మంతుడు వినిపిస్తూ ఉన్నాడు. మాంధాత
చక్రవర్తి, ధర్మశీలుడు, దయాళుడు. ఆయన దేవతలకు రాక్షసులతో ఇబ్బంది వచ్చినప్పుడు రాక్షసుల సంహారం చేయడం కోసమై ఇంద్రుడు మాంధాత చక్రవర్తిని పిలిస్తే స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేసి రాక్షసుల యొక్క సంహారం చేసి మళ్ళీ మన భారతావనిని పరిపాలన చేసినటువంటి మహానుభావుడు ఆయన. దేవతలకు సహాయం చేసిన వాడంటే మాంధాత చక్రవర్తి ఎంత గొప్పవాడై ఉంటాడో ఆలోచించండి. పర్వతాలు, నదీనదాలు, ఆ సముద్రాంతము, ఈ ధరాతలాన్నంతా కూడా పరిపాలన చేసినాడు. శత్రువులు లేకుండా రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేసినాడు. ఆయన రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఏ ఒక్కడూ కూడా దరిద్రుడై లేడు. ఏ ఒక్కనికి రోగాలు వచ్చేవి కాదు. ప్రతివాడు కూడా ధర్మమయ జీవనాన్ని కొనసాగించినాడు ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండగా. ఇట్లా ఉంటూ ఉండగా ఆయనకు ఒక సందేహం కలిగినది. కథం స్యాత్ సంపదేశామే పునరపి అన్యజన్మని. ఈ జన్మలో నేను ఈ విధమైనటువంటి భోగాలను అనుభవిస్తూ ఉన్నాను. నా వలన 10 మంది కూడా ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ అందరూ కూడా చక్కగా ధర్మానుయాయులై ఉంటూ సుఖమయ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ జన్మలో ఇది బాగానే ఉన్నది. కానీ ఇంకొక జన్మలో గనక ఒకవేళ నేను పుట్టినట్టయితే ఆ జన్మలో కూడా ఇప్పుడు నేను అనుభవించేటువంటి భోగాలు, 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు చేయడాలు, ఇవన్నీ కూడా నాకు లభిస్తే బాగుండును. ఏ అనుష్ఠానాన్ని చేస్తే నాకు అటువంటి కోరిక తీరుతుందో అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆయన సమీపానికి వశిష్ఠుల వారు వచ్చినాడు. రాగానే వశిష్ఠుల వారికి అర్ఘ్యపాద్యాచమనాలనిచ్చి కూర్చుండబెట్టినాడు, పూజ చేసినాడు. వచ్చినటువంటి ఆ వశిష్ఠుల వారిని గురించి మాంధాత చక్రవర్తి ఏమంటాడు అనంటే, జ్ఞాని అయినటువంటి గురువు నా సమీపానికి వచ్చినప్పుడు ఎంతటి మూఢాత్ముడైనా కానీ వాడు ఏ విధంగా భావిస్తాడు అనంటే, ఈ జన్మలో చేసినటువంటి పుణ్యం వలన సద్గురువు అయినటువంటి నీవు నాకు లభించినావు అని అనుకోడయ్యా. అనేక జన్మలలో చేసినటువంటి సుకృతం ఉంటే కానీ మహానుభావుడైనటువంటి వశిష్ఠుడైనటువంటి నీవు గురువుగా నా సమీపానికి వచ్చి నన్ను అనుగ్రహించడానికి వచ్చినావు అని నేను భావిస్తూ ఉన్నాను. సూర్యుడు తనకు సంబంధించినటువంటి కిరణాలతో పగటికి సంబంధించినటువంటి చీకటిని తొలగిస్తాడు. రాత్రిపూట చంద్రుడు తనకు సంబంధించిన కిరణాలతో చీకటిని తొలగిస్తాడు. కానీ సత్పురుషులైనటువంటి ఏ మహాత్ములు ఉంటారో అటువంటి వాళ్ళు దివానిశలు కూడా చీకట్లను తొలగించి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని అనుగ్రహిస్తారయ్యా. నిజంగా నేను చాలా ధన్యుడను తమరు రాకవలన అని దీర్ఘదండ ప్రణామం చేసి కూర్చున్నాడు. వశిష్ఠుడు ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు మాంధాతను. హే మాంధాత, నీ మనసులో ఏదైనా సందేహం ఉంటే అడుగు, నీ సందేహాన్ని నేను తీరుస్తాను అని అనగానే అప్పుడు మాంధాత తనకేదో సందేహం ఉన్నది అడగబోతూ ఉంటే పక్కన ఉన్నటువంటి గృహిణి మాంధాత యొక్క భార్య, అయ్యా ఇది సందర్భం కాకపోయినప్పటికీ ఒక సభా మర్యాదను ఉల్లంఘించిన దానినైనప్పటికీ కూడా నేను మాట్లాడేటువంటి మాటలను మీరు సాదరంగా స్వీకరించండి, క్షమించండి, నేను ఒక ప్రశ్నను వేస్తాను అడిగినది. అప్పుడు మాంధాత ముందు మహారాణి యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఆ భార్య, మాంధాత భార్య వశిష్ఠుల వారిని అడుగుతూ ఉన్నది. నతేషామీదృశీ సంపద్యా స్థిరా త్వయి భూపతే. అయ్యా, భూమండలాన్ని పరిపాలించేటువంటి ఎంతోమంది రాజులను నేను చూచినాను. కానీ మీ సమీపంలో ఉన్నటువంటి సంపద, ఐశ్వర్యము, ప్రజలయందు మీకు కలిగినటువంటి అనురాగము, ప్రజలకు మీపైన ఉండేటువంటి భక్తి
ఏ రాజులకు నేను ఇంతవరకు చూడలేదు. ఇది దేని వలన మీకు కలిగినది? ఏ సత్కార్యాన్ని మీరు ఆచరించడం వలన మీకు ఈ సుఖభోగమైనటువంటి జీవనం తారసపడ్డది తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో ఉన్నాను. మహాత్ములైనటువంటి వశిష్ఠుల వారు వచ్చినారు, నా ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడగండి అని భర్త ద్వారా వశిష్ఠుల వారిని అడిగినది. నిజానికి మాంధాతకు కూడా హృదయంలో ఇదే ఉన్నది. ఏ పుణ్యాన్ని ఆచరించడం వలన నేను ఈ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను, వచ్చే జన్మలో కూడా నేను సుఖమయ జీవనాన్ని కొనసాగించి 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉండాలి అంటే ఏ సత్కార్యాన్ని ఆచరించాలనే ప్రశ్నను వేయాలి అని అనుకున్నాడు. ఇద్దరి హృదయాలు ఒకటైనాయి. వశిష్ఠుల వారిని అడిగితే అప్పుడు వశిష్ఠుల వారు ఒక కథను చెప్పడం ప్రారంభించినాడు. పూర్వకాలంలో శూద్ర జాతీయుడైనటువంటి ఒక నాస్తికుడు ఉండేవాడు. నిర్దయుడు, క్రూరుడు, నిష్ఠుర స్వభావం కలిగినటువంటి వాడు ఉండేవాడు. వానికి ఒక భార్య ఉండేది. ఆమె కూడా చాలా దుష్టురాలు కాకపోయినప్పటికీ పతివ్రత శిరోమణి ఉంటూ వాణిని అనుసరించి అరణ్యాల్లో సంచారం చేస్తూ ఉండేది. ఇట్లా ఉంటూ ఉండగా వానికి పితృపరంపరా ప్రాప్తమైనటువంటి ఏ ధనం ఉన్నదో ఆ ధనం అంతా కూడా కూర్చొని తినడం వలన కర్పూరం అరిగిపోయినట్టుగా అరిగిపోయినది. పొలాలు, భూములు మొదలైనటువంటి ఏవీ లేవు. వ్యాపారాలు, వ్యవహారాలు ఇవేవి కూడా లేవు. ఇతరుల సమీపానికి వెళ్ళి కష్టం చేసుకొని బ్రతుకుదామంటే వీని క్రూర స్వభావానికి, వీనికి ఉన్నటువంటి ఏ అధార్మిక జీవనం గలదో దానికి ఎవరూ కూడా వానికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు కాదు. ఇట్లా ఉంటూ ఉండగా భార్యతో కూడుకున్నటువంటి వాడై అరణ్యానికి బయలుదేరి వెళ్ళినాడు. దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన భార్య అయినటువంటి ఏ పతివ్రత అని చెప్పినామో ఆ క్రూర స్వభావుడైనటువంటి నాస్తికుడు ఎవడైతే ఉన్నాడో శూద్రుడు, ఆ భార్య అనేక మహాత్ముల సమీపానికి వెళ్ళి వాళ్ళ యొక్క మంచి మాటలను వినేది కాబట్టి కష్టకాలంలో ఉన్నటువంటి తన భర్త సమీపానికి వచ్చి భర్తతో ఈ విధంగా అంటూ ఉన్నది. ఏమంటూ ఉన్నది అనంటే, ఉపాయంతవ వక్ష్యామి జీవనోపాయదాయకం. కష్టంలో ఉన్నప్పుడు మనకున్నటువంటి కష్టము తొలగిపోయేందుకోసమై నేను ఒక ఉపాయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నానయ్యా అన్నది. క్రూర స్వభావం గలవాడు అయినప్పటికీ కూడా ఆ నాస్తికుడు వింటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నది ఆమె అంటే, యస్యానుకూలో గోవిందః తస్య స్యాదక్షయం ధనం, విముఖో యస్య గోవిందః తస్య స్యాద్ దుఃఖమక్షయం. ఎంత చక్కని మాటలున్నది ఆ ఇల్లాలోనంటే, ఎవని విషయంలోనైతే గోవిందుడు అనుకూలమై ఉంటాడో అటువంటి వానికి అక్షయమైనటువంటి ధనం లభిస్తుంది. ఎవని విషయంలోనైతే గోవిందుడు విముఖుడై ఉంటాడో అటువంటి వానికి అనేక రకాలైనటువంటి దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంతే కాకుండా ఇంకా ఏమంటూ ఉన్నది అంటే, అనుకూలే యదా దైవే సర్వం సాధయతే నరః, ప్రతికూలే యదా దైవే సాధితంచ వినశ్యతి. దైవం అనేటువంటిది ఒకవేళ మనకు అనుకూలంగా ఉన్నది అంటే ఏదైనా సాధించగలుగుతాడు లోకంలో. ఇది నాకు సాధ్యమయ్యే పని కాదు అని ఏదాన్ని పక్కన పెట్టడు దైవం అనుకూలం ఉన్నప్పుడు. దైవమే కనుక ఒకవేళ ప్రతికూలముగా ఉన్నది, అనుకూలంగా లేదు అని అన్నప్పుడు ఏది నీవు ఇదివరకు సాధించి పెట్టుకున్నావు ప్రతి మానవుని పైన ఉండాలి. దైవానుగ్రహం కోసం మనం పాటుపడాలి. దైవం మనపైన అనుగ్రహాన్ని కురిపించాలి అని అంటే దైవానికి సంబంధించినటువంటి చింతన మనలో ఉండాలి. అందుకని నేను చెప్పినటువంటి ఉపాయాన్ని నీవు దృష్టిలో ఉంచుకొని దైవానుగ్రహం కోసం మనం పాటుపడాలి అనేటువంటి విషయాన్ని చెప్పుతున్న. తతో గోవింద శుశ్రూషాహ్యధికౌన్నత్యమాగత. గోవిందుడు మన చేత సేవింపబడితే మన సేవలను అందుకొని మన విషయంలో సుముఖుడై మనకు అనుగ్రహాన్ని ఇస్తాడయ్యా. అందుకని ఇంతకాలం ఏదో
నాస్తికవాదాన్ని దృష్టిలో ఉంచుకొని హేతువాదాలతో కూడుకున్నటువంటి వాడవై నీవు సంచారం చేసి అనేక క్రూర కర్మలను ఆచరించినావు. ఇప్పుడు జీవిక గడవడం కూడా చాలా కష్టంగా ఉన్నది. అందుకని మనము గోవిందుని యొక్క ఉపాసన చేద్దాము, దానివలన నష్టపోయేది ఏమీ లేదు కదా, అందుకని మనం ఆ పని చేద్దాము అనేటువంటి సలహాను ఎప్పుడైతే తన భార్య ఇచ్చినదో, గత్యంతరం లేని సమయంలో ఇది ఇష్టపడ్డటువంటి ఆ నాస్తికుడు, ఆ శూద్రుడు భార్యతో కూడుకున్నటువంటి వాడై ఒక దేవాలయానికి వెళ్ళినాడు. దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో శుశ్రూష చేయడం ప్రారంభించినారు. దేవాలయాన్నంతా శుభ్రపరచడము, దేవాలయంలో అలుకులు చల్లడము, దేవాలయంలో ముగ్గులు పెట్టడము, వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా సహాయాన్ని చేయడము, సేవ చేస్తూ ఉండడము, ఇట్లా చేస్తూ ఉండేవాడు. అహన్యహని తత్కర్మచరితం వై త్వయా సహా. ఇదేమైపోయినది, 4 రోజులు ఈ విధంగా సేవ చేయడం కొనసాగించినారు. దేవాలయానికి వెళ్ళకపోతే మనసొప్పకుండా తయారైనది వాళ్ళ పరిస్థితి. దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయంలో సేవను చేయాలి, సహాయాన్ని చేయాలి, వచ్చేటువంటి భగవద్భక్తులను మనమంతా కూడా చక్కగా వాళ్లకు సేవ చేయాలి, సహకరించాలి, భగవన్నామాన్ని కీర్తించాలి, భగవన్నామాన్ని వినాలి, సత్కార్యాలను ఆచరించాలి అనేటువంటి ఒక సద్భావన అనేటువంటిది ఏర్పడ్డది. ఈ విధంగా ఇదం కార్యం అహన్యః నిషార్ంగిణః. భార్యాభర్తలకు ఇద్దరికీ కూడా ఈ విధంగా శుశ్రూష అనేటువంటిది ఏర్పడ్డది. సేవ చేయడం వలన వాళ్ళలో మానసికమైనటువంటి భావం కూడా అనుకూలమైనది. ఇట్లా ఉంటుండగా ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఒక రాజు ఆ ఆలయానికి వచ్చి ఆలయంలో అనేక దీపాలను వెలిగించినాడు. వెలిగించే సమయంలో ఒక్కడే అన్నిటినీ వెలిగించలేడు కాబట్టి ఈ సేవ చేస్తూ ఉన్నటువంటి ఏ శూద్ర దంపతులు ఉన్నారో వీళ్ళు ఇద్దరూ కూడా దీపాలను వెలిగించే విషయంలో ఆ రాజుగారికి సహాయాన్ని చేసినారు. దీపాలన్నీ వెలుగుతూ ఉండగా అనేక భగవత్ సంబంధమైనటువంటి సత్కీర్తనలు, భగవత్ సంబంధమైనటువంటి సత్కథా కాలక్షేపాలు ఇవన్నీ కూడా జరిగినాయి రాత్రంతా కూడా. ఆనాటి కార్యక్రమం ముగిసిపోయినది. దీపాల యొక్క వెలుతురులో ప్రభు అయినటువంటి ఆ నారాయణమూర్తి గోవిందుడు సుందరంగా కనిపించడం వలన ఆ తరువాత శేషకాలం ఏదైతే ఉన్నదో మీరు ఆ దేవాలయంలోనే నివసిస్తూ నారాయణమూర్తికి దీపాన్ని వెలిగిస్తూ మీ కాలాన్ని గడిపి కాలాంతరంలో మీరిద్దరూ కూడా మరణించినారు. మరణించినటువంటి ఆ శూద్ర దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాంధాత చక్రవర్తి ఆయన భార్య అయినటువంటి నీవుగా అవతరించినారమ్మా. గత జన్మలో చేసినటువంటి దీపారాధన ఫలము, గత జన్మలో చేసినటువంటి దేవాలయంలో విష్ణుమూర్తి యొక్క సపర్యలు ఈనాడు మీకు ఇంత అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగించేట్టుగా చేసినాయ్యా. అవశేనాపి చాప్నోతి కిం పునః సమ్యగర్చనాత్ తస్మాద్ రాజం త్వమద్యాపి సమ్యగారాధయాచ్యుతం. అందుకని వచ్చే జన్మలో కూడా నేను 10 మందికి ఉపయోగపడేవాడను కావాలి, ఇటువంటి ఐశ్వర్యం నాకు నష్టం కాకుండా ఉండాలి అని నీవు కోరుకుంటున్నావు కాబట్టి దానికి ఇదే ఉపాయం చెప్తున్నాను. శ్రీమన్నారాయణమూర్తి సమీపంలో నీవు దీపాన్ని వెలిగించు అనగానే మాంధాత చక్రవర్తికి ఏం తక్కువ ఉన్నది, సమృద్ధమైనటువంటి ఐశ్వర్యం గలవాడు కాబట్టి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ప్రతి దేవాలయంలో అఖండ దీపారాధనలు చేయించినాడు. విశేషమైనటువంటి ఉత్సవాల్లో తానే వెళ్ళి దేవాలయాల్లో దీపారాధనలు చేస్తూ కాలాన్ని గడిపినాడు అనేటువంటి కథను చెప్పి, దేవాలయంలో దీపాన్ని వెలిగించడం వలన ఇన్ని రకాలైనటువంటి గొప్ప ఫలాలు మనకు లభిస్తాయి. స్వర్గలోకానికి వెళ్ళి దేవతలకు సహాయం చేసేటువంటి సామర్థ్యాన్ని కూడా ఆయన పొందగలిగినాడు అనంటే అది దేనివలన, ఏ సత్కార్యాన్ని ఆచరించడం వలన అన్న ప్రశ్నకు వశిష్ఠుల వారు చెప్పినటువంటి ఉత్తరం ఇదయ్యా శౌనకాయుషులారా. అందుకని కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పినాడో
స్వల్పమప్యస్య ధర్మస్య. పదే పదే మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం ఆచరించేటువంటి ధర్మము స్వల్పమై ఉన్నప్పటికీ కూడా అది మహాభయంకరమైనటువంటి ఆపదల నుండి రక్షిస్తుంది అనే విషయాన్ని గమనించండి. ఈ దీపానికి సంబంధించిన విషయంలోనే ఇంకో కథ కూడా ఉన్నది, దాన్ని చెప్తున్నాను అని గరుత్మంతుడు చెప్పినటువంటి కథను చెప్పుతూ ఉన్నాడు. పూర్వకాలంలో లలిత అనేటువంటి పేరు గల ఒక సువాసిని స్త్రీ తన చెలికత్తెలందరితో ఒకనాడు దేవాలయానికి వెళ్ళి దీపాలన్నిటి కూడా వెలిగించి విశేషమైనటువంటి శ్రద్ధను వహించి మిగతా ఉపచారాలకన్నిటికంటే దీపాన్ని వెలిగించి దీపదానాన్ని చేయడంలోనే శ్రద్ధను వహిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నది. చెలికత్తెలంతా కూడా అడుగుతూ ఉన్నారు ఆ లలితాదేవిని, అమ్మా నీవు దీంట్లో కేవలం దీపాన్ని వెలిగించే విషయంలోనే నీవు శ్రద్ధను వహిస్తూ ఉన్నావు, మిగతా ఉపచారాల కంటే ఎందుకు అని ప్రశ్న వేస్తే చెప్పుతూ ఉన్నది. సౌవీర రాజుకు మైత్రేయుడనేటువంటి వాడు పురోహితునిగా ఉండేవాడు. గౌతమీ తీరంలో ఒక దేవాలయంలో దీపాన్ని వెలిగించి అఖండ దీపాన్ని కార్తీక మాసంలో నైరంతర్యంగా దీపం శ్రీమన్నారాయణమూర్తి ఆలయాల్లో వెలుగుతూ ఉండాలి. ఈ ఆచారం ఇండ్లలో కూడా దీపాన్ని అఖండంగా వెలిగించే పద్ధతిని పెట్టుకున్నారు కొంతమంది. వెలిగించినటువంటి దీపపు కాంతి దేవతల పైన పడుతూ ఉండాలి. నెల రోజులు సంవత్సరము అఖండ దీపాన్ని కొంతమంది ఇండ్లలో 365 రోజులు వెలిగిస్తూ ఉంటారు. లక్ష్మీ ప్రాప్తి దానివల్ల కలుగుతుంది. ఇప్పుడే మనం విన్నాము 9 రకాలైనటువంటి ఫలాలు లభిస్తాయి అని. దీపాన్ని వెలిగించి అర్చకుడు వెళ్ళిపోయినాడు. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినారు. అప్పుడు ఒక ఎలుక ఎక్కడ ఆహారం దొరకక నెయ్యివత్తితో కూడుకున్నటువంటి దానిని తినడం కోసమై అది కొండెక్కబోతూ ఉన్నది. ఇక నేను వెళ్ళి ఆహారాన్ని తినాలి అని చెప్పి దీపపు ప్రమిదలో ప్రవేశించి ఎప్పుడైతే దాన్ని తినడానికి ఉద్యుక్తురాలైనదో ఆ ఎలుక, ఇంతలో అర్చకుడు లోపలికి ప్రవేశించే విషయాన్ని గమనించి ఈయన నన్ను దండిస్తాడు అని వేగంగా పరిగెత్తుకుంటూ రంధ్రంలోకి ప్రవేశించినది. లలిత తన చెలికెత్తలతో ఈ విషయాన్ని చెబుతూ ఉన్నది. ఆ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళే సమయంలో కాళ్లతో వత్తిని తన్నడంతో నెయ్యితో కూడుకున్నటువంటి ఆ వత్తి ఇంకా వెలిగి ఆ దీపపు కాంతి నారాయణమూర్తి పైన పడ్డది. ఎలుక మరణించినది. కాలాంతరంలో నేనుగా జన్మించినాను, ఒక మహారాజు చక్రవర్తి ఇంటిలో పుత్రికగా జన్మించినాను. గత జన్మలో నేను చేసినటువంటి ఆ అంత్యకాలంలోని ఆ చిన్న సత్కార్యం వలన నాకు ఇంత ఉత్తమమైనటువంటి జన్మ వచ్చినది. అందుకని జాతిస్మరం కలిగినటువంటి నేను గత జన్మలో ఏ పుణ్యాన్ని ఆచరించడం వలన నాకు ఈ ఐశ్వర్యముతో కూడుకున్న ఇంటిలో జన్మ వచ్చినదనే స్మరణ ఉండడం వలన ఈనాడు నేను మిగతా ఉపచారాలన్నింటినీ పక్కన పెట్టి దీపాన్ని వెలిగిస్తూ ఉన్నానమ్మా అని చెలికెత్తలకు అందరికీ చెప్పడంతో లలితాదేవి మాటలు విన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా దీపాన్ని వెలిగించి స్వామిని సేవ చేస్తూ ఉన్నారయ్యా. గరుత్మంతుడు ఈ విషయాన్నంతా కూడా చెప్పినాడు. దీపాన్ని వెలిగించే సమయంలో ఘృతాభావే, ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడము చాలా శ్రేష్టము అన్నాడు. ఘృతాభావే తు తైలం వా, నెయ్యి గనక ఒకవేళ లేకపోయినట్టయితే నూనెనైనా వాడవచ్చును, ఇందులో సందేహించే అవసరం లేదు. దీపాన్ని వెలిగించేందుకోసమై నీ సమీపంలో వత్తులు లేవు, నూనె లేదు, ఆ దీపపు వెలిగించేటువంటి పాత్రలు ఉంటాయో మాణిక్యాలు మొదలైనటువంటి అవి కూడా లేవు అనంటే దీపాన్ని వెలిగించడం కోసమై ఎవరికైనా నీవు ధనాన్ని ఇస్తే చాలు, నూనెను ఇస్తే చాలు, లేదా నెయ్యిని దానం చేస్తే చాలు, దీపాన్ని వెలిగించమని, దీపం వెలిగించడం వలన వచ్చేటువంటి పుణ్యఫలం నీకు లభిస్తుంది అనే మాటను చెప్పినారు. కార్తవీర్యార్జునుడు పృథివీ మండలాన్నంతా కూడా పరిపాలన చేసినాడు అనంటే అది కేవలం దీపం యొక్క ప్రభావం వలననే. నలుడు, నాభాగుడు, నహుషుడు, పురుకుత్సుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా శివునికి ప్రతి తన రాజ్యంలో ఉన్నటువంటి శివాలయాల్లో ఉన్నటువంటి శివునికి దీపాన్ని వెలిగించినటువంటి దీపపు కాంతి శివుని లింగము పైన పడేట్టుగా చేయడం వలన వాళ్ళకందరికీ కూడా
ఇంత గొప్పనటువంటి విశేష ఖ్యాతి లభించినదయ్యా. ఇందులో మనం సందేహించేటువంటి అవసరం లేదు. తస్మాత్ సర్వప్రయత్నేన దీపదానం ప్రశస్యతే, దీపదానేన భగవాన్ దదాతి శ్రేయ ఉత్తమం. దీపాన్ని మనం వెలిగించడం వలన ఇంత శ్రేయస్సును మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి ఈ కథను చెప్పినాడు వ్యాసుడు. ఆ చెప్పిన కథను విద్యార్థుల వారు మనకి పురుషార్థ సాధనలో అందిస్తూ ఉన్నారు. మనం అన్నం తినే సమయంలో నెయ్యి వేసుకుంటాము, నూనెను వేసుకుంటాము. 1-2 చెంచాలు నూనెను నెయ్యిని వేసుకోవడం ఆపేసి తినడానికి పూర్వం ఒక దీపాన్ని వెలిగించి ప్రభువుకు ఆ దీపపు కాంతిలో ఆయన యొక్క సౌందర్యాన్ని దర్శిస్తే మన జీవితం ఎంత ధన్యమవుతుంది. ఒక్క దీపాన్ని దానం చేయడము, ఒక్క దీపాన్ని ప్రభువు అయినటువంటి నారాయణమూర్తికో లేదా శంకరునికో వెలిగించి ఆ కాంతిలో ఉన్నటువంటి స్వామిని దర్శించడం వల్ల వచ్చేటువంటి పుణ్యాన్ని ఇంత అమోఘంగా ఒక పురాణంలో వ్యాసుడు రచించినాడు అంటే అది ఎంత గొప్పనిది ఉంటుంది ఆలోచించండి. దీపాన్ని వెలిగించడం అనేటువంటిదే ఒక ధర్మము అనే విషయాన్ని గమనించాలి. గౌరీ శంకర భగవానికి జై. నైవేద్యం షడ్రసోపేతం యో దేవాయ నివేదయేత్, ఉపచారేషు సంపూజ్య తత్ఫలం శృణు తద్విజాః. ఎవరికి ఏ శక్తి ఉంటుందో వాళ్ళు ఆ శక్తిని అనుసరించి ఆయా ఉపచారాలను సమర్పించుకోవచ్చును భగవంతునికి. అన్ని ఉపచారాలు సమర్పిస్తే అంతకన్నా మించినది ఇంకొకటి లేదు. ఇప్పుడు ఏం చెప్పబోతూ ఉన్నాడు ఈ అధ్యాయంలో అనంటే, నారాయణమూర్తిని పూజించి లేదా శివుని యొక్క పూజను చేసినటువంటి వాడు నైవేద్యాన్ని సమర్పిస్తే చాలు, వాని కోరికలన్నీ కూడా ఈడేరుతాయి. ఇందులో సందేహించే అవసరం లేదు. సనకునికి గరుత్మంతుడే ఈ విషయాన్ని చెప్పినాడు. విష్ణు ధర్మోత్తర పురాణంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ కథను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిర్వ్యలీకేన చిత్తేన కః ప్రయాతి పరాంగతిం, విషయగ్రాహి వై యస్యాన మనః కేశవార్పణం. ఎవని మనస్సు అయితే సంకులితమై ఉంటుందో, అనేక రకాలైనటువంటి కామక్రోధాదులతో కూడుకొని ఉంటుందో, వానికి నారాయణమూర్తి యొక్క అనుగ్రహం కలగదుగాక కలగదు. విషయాసక్త మనస్కుడై ఉన్నాడు అనంటే వాడు సంసారి అవుతాడు. పరమాత్మాసక్త మనస్కుడై ఉన్నాడు వాడు అనంటే వాడు ఉద్ధరింపబడతాడు, ఈశ్వరానుగ్రహానికి వాడు పాత్రుడవుతాడు. ఇందులో సందేహించే అవసరం లేదయ్యా. గరుత్మంతుడు భుజాన్నెత్తి వేలును చూపుతూ ఒక మాటను చెబుతూ ఉన్నాడు. ఏమంటాడు అంటే, శ్రూయతాం సింహనాదోయం. హే శ్రోతలారా, నేను చెప్పేటువంటి సింహనాదాన్ని మీరంతా కూడా వినండి. భుజముద్ధృత్య వక్ష్యతే. భుజాన్ని లేపి వేలును చూపుతూ నేను చెప్పుతూ ఉన్నాను, ఇది సత్యం, సత్యం, పరమ సత్యమైనటువంటిది. ఏమిటది అనంటే, నివేదయేచ్చ నైవేద్యం విష్ణవే తుష్టిహేతవే. విష్ణుమూర్తి సంతోషపడాలి అంటే అతని ప్రీతి కోసమై నైవేద్యాన్ని సమర్పించాలి. మృష్టాన్నముల చేత, పులిహోర, దద్దోజనాలు మొదలైనటువంటి వాటి చేత ఆయనను ఉపచారం చేయాలి. దానివలన ఆయన సంతోషపడతాడు, మన కోరికలన్నిటి కూడా ఈడేరుస్తాడు. ఇందులో సందేహించే అవసరం లేదు అని గరుత్మంతుడు స్పష్టంగా నివేదన విషయాన్ని గురించి చెప్పినాడు. కృతవీర్యుడు అనేటువంటి పేరు గల ఒక రాజుండేవాడు. ఆయన ఒక భార్య శీలధర అని పేరు. మైత్రేయి అనే పేరు గల ఒక రాజ ఋషిపత్ని తన రాజ్యానికి వచ్చినప్పుడు మైత్రేయికి నమస్కారం చేసి ఉపచారాలనన్నిటిని కూడా చేసి ఆ శీలధర కృతవీర్య మహారాజు గారి యొక్క భార్య సవినయంగా అడుగుతున్నది, అమ్మా, లోకంలో పుత్రులు లేనటువంటి వాళ్లకు గతులు లేవు అని అంటారు కదా, అందుకని నేను వివాహం చేసుకున్న తర్వాత ఈనాటి వరకు కూడా నాకు సంతానం కలగలేదు. అపుత్రత అనేటువంటిది నన్ను చాలా బాధిస్తూ ఉన్నది. అందుకని ఏ దానం చేయడం వలన, ఏ యజ్ఞాన్ని ఆచరించడం వలన, ఏ వ్రతాన్ని చేయడం వలన నేను పుత్రవంతురాలను అవుతానో నన్ను అనుగ్రహించి చెప్పవమ్మా అని అడిగితే అప్పుడు మైత్రేయి ఈ విధంగా చెప్పడం ప్రారంభించినది.
యో హి దేవో జగన్నాథః సర్వభూతాత్మకో అవ్యయః అదితిర్దేవమాతుర్యో విష్ణుః పుత్రత్వమాగతః. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఉంటూ ఉండగా మనం అందరం ఎందుకమ్మా బాధపడాలి? కల్పవృక్షము సమీపంలో ఉంచుకొని నా కోరికలేవీ తీరడం లేదు అని అంటే వాని మాట ఎట్లా ఉంటుందో నీవన్న మాట కూడా అట్లానే ఉంటుంది. కల్పవృక్షం సమీపంలో ఉన్నది, కానీ దాని సమీపానికి వెళ్ళి దాన్ని ప్రార్థిస్తే కదా అది కోరికలను ఈడేర్చేది. ఊర్లో ఉన్నది కల్పవృక్షము, నా ఇంటికి వచ్చి నా కోరికలను ఈడేర్చమంటే ఈడేరుస్తుందా? అది దాని సమీపానికి వెళ్ళి దాని ఛాయలో ఉండి ప్రార్థన చేస్తే ఆ కల్పవృక్షము, ఆ కామధేనువు మనకు ఫలాలను ఇస్తాయి. ఎట్లానో ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి సమీపానికి వెళ్ళి, అది శంకరుడు కావచ్చును, విష్ణుమూర్తి కావచ్చును, వారి సమీపానికి వెళ్ళి మన మనోవాంఛలను వాళ్లకు విన్నవించుకున్నప్పుడు మన కోరికలన్నిటిని కూడా తప్పకుండా ఈడేరుస్తారు. ఇందులో సందేహించే అవసరమే లేదు. ఈ విషయంలో నీకు నేను ఒక కథను చెప్తాను విను అని ఆ కథను చెప్పుతూ ఉన్నది. అదితి దేవతలకు తల్లి. ఎప్పుడైతే బలిచక్రవర్తి లోకాలన్నింటినీ కూడా జయించి స్వర్గలోకాన్ని కూడా ఆధిపత్యాన్ని స్వీకరించినాడో అప్పుడు అదితి దేవమాత చాలా బాధపడ్డది. బలిచక్రవర్తి చేత గెంటివేయబడ్డటువంటి దేవతలంతా కూడా తన ఆశ్రమానికి వచ్చి బాధపడుతూ ఉన్నారు. అప్పుడు ఏం చేయాలనో తోచలేదు. కశ్యపుడు ఒక ఉపాయం చెప్పినాడు. నారాయణమూర్తిని శరణాగతి పొందడం కన్నా ఈ సందర్భంలో చేయవలసినది ఇంకొకటి లేదు అని అంటే, అదితి నమస్మృతార్తినాశాయ భక్తానాం ఇష్టదాయినే నమో అనంతాయ దేవాయ గోవిందాయ నమో నమః నమో నారాయణాయేతి సదా కళ్యాణదాయినే అని ఈ విధంగా నారాయణమూర్తిని స్తుతించినది. కశ్యపుడు ఉపదేశం చేసినటువంటి వ్రతాన్ని ఆచరించినది. అదితి చేసినటువంటి వ్రతానికి సంతుష్టాంతరంగుడైనటువంటి ఆ ప్రభువు ప్రత్యక్షమై భగవంతుడు అంటూ ఉన్నాడు, నా దర్శనాన్ని నీవు పొందినావు, నీకేం కోరిక కావానో చెప్పవమ్మా అదితి అని అంటే, అప్పుడు ఆ అదితి, నా విషయంలో నీవు ప్రసన్నుడవై ఉన్నట్టయితే హే ప్రభు నారాయణ, ముల్లోకాలకు అధిపతి అయినటువంటి వాడు నా కుమారుడు కావాలి, స్వర్గలోకానికి ఆధిపత్యాన్ని వహించి అనంత లోకాలనన్నిటిని కూడా పరిపాలించేవాడై ఉండాలి, ఎప్పటికీ వాడే పరిపాలకుడిగా ఉండాలి. అటువంటి పుత్రుణ్ణి నాకు అనుగ్రహించు. ఇంత గొప్పనైనటువంటి సామర్థ్యం గలవాడు ఇంకెవడో లేడు, నేనే నీకు అంశగా పుత్రునిగా ఆవిర్భవిస్తాను. కాకపోతే నన్ను పుత్రునిగా నీవు పొందడానికి సిద్ధం కావాలి అన్నాడు. భగవంతుడే పుత్రునిగా వస్తూ ఉన్నాడు అన్న తర్వాత ఎవరు సంతోషించకుండా ఉంటారు? అదితి చాలా సంతోషపడ్డది. నీవే పుత్రునిగా వస్తున్నావు అనంటే ఇంతకంటే ఇంకా సంతోషించదగ్గ విషయం ఏమున్నది అని సంతోషపడుతూ ఒక సందేహాన్ని కూడా వ్యక్తపరిచినది అదితి. ఏమన్నది అనంటే, త్వాం వోఢుం శక్ష్యామి దుర్ధరం తమహం నోదరేణ త్వాం. అనంతకోటి బ్రహ్మాండ ఉదరుడవు నీవు, అటువంటి నీవు నా కడుపులోకి వస్తావు అనంటే నిన్ను ఓర్చుకునేటువంటి శక్తి నాకు లేదు కదా స్వామి, నేను ఎట్లా నిన్ను భరించాలి? నీవు కొడుకుగా రావడం నేను సంతోషిస్తూ ఉన్నాను, వస్తాను అని అన్నావు కాబట్టి నా సంతోషానికి అవధులు లేవు. కానీ నిన్ను నేను మోయలేకపోతాను కదా కడుపులో, అది ఎట్లా సాధ్యమవుతుంది అని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి ఆమెకు ఒక ఉపాయాన్ని చెప్పినాడు. ఏమన్నాడు అనంటే, భారతదేశంలో ఉన్నటువంటి గంగా గోదావరి ఎన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయో వాటన్నిటిల్లో కూడా నీవు స్నానాన్ని ఆచరించు. గంగా గోదావరి యాదుల్లో స్నానాన్ని చేయడం వలన నీ గర్భానికి ఎటువంటి శక్తి వస్తుంది అంటే, ఎటువంటి మోయడానికి వీలు లేనటువంటి భారాన్ని కూడా నీవు మోయగలుగుతావు, అటువంటి శక్తి నీకు సంప్రాప్తం అవుతుంది అని ఉపాయం చెప్పినాడు.
గర్భగ్లానిర్నతే ఖేదాత్ గర్భస్థే భవితామయి. నేను గర్భంలో ఉన్నాను ఒకవేళ వచ్చి అన్న తర్వాత నీకే విధమైనటువంటి భారము కాదు, నీవు చక్కగా నన్ను మోయగలుగుతావు. అంతేకాకుండా నీకున్నటువంటి దుఃఖాన్ని కూడా నేను తొలగిస్తాను. వైశాఖ పౌర్ణిమ నాడు, శ్రావణ ద్వాదశి నాడు, మిగతా పుణ్యతిథుల నాడు నారాయణుడు అనేటువంటి నన్ను పూజించి నాకు 3 రకాలైనటువంటి అన్నాలను నివేదనగా పెట్టాలి అని అన్నాడు. అవేమిటి? ఘృతాన్నం, పరమాన్నంచ, దధ్యన్నం ద్వాదశి దినే. ప్రతి ద్వాదశి ఘృతాన్నాన్ని, పరమాన్నాన్ని, తర్వాత దధ్యన్నమును నీవు నాకు నైవేద్యంగా పెట్టు. దశమి నాడు, పౌర్ణమాసి నాడు, పంచమీ తిథి యందు, నెల రోజులకొక్కసారి కావచ్చును, ఈ విధంగా నాకు నీవు నివేదన చేసినట్టయితే తప్పకుండా నేను నీ ఇంటిలో కొడుకుగా పుడతాను. గర్భంలో నేను నిన్ను భరిస్తానా లేదా అని నీవు అడిగినావు కదా, నీకు భారమును కాకుండా నీకు నేను పుత్రునిగా అవతరిస్తాననేటువంటి మాటను చెప్పి అంతర్ధానమైపోయినాడు. కాలాంతరంలో ఆ అదితి నారాయణమూర్తి చెప్పిన ప్రకారంగా గంగా గోదావరి యాదుల్లో స్నానం చేసినది, విష్ణుమూర్తి యొక్క తేజస్వామి గర్భంలో ప్రవేశించినది. ప్రతి దశమి, ద్వాదశి మొదలైనటువంటి నారాయణమూర్తికి ఇష్టమైనటువంటి తిథులలో ఘృతాన్న, పాయసాన్న, దధ్యన్నాలు ఆయనకు నైవేద్యంగా పెట్టినది. ఈ విధంగా విశేషమైనటువంటి నివేదనలు చేయడం వలన కాలాంతరంలో దివ్యమైనటువంటి కుమారుని యొక్క జననం జరిగినది. ద్వాదశి నాడే కుమారుడు జన్మించినాడు. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు వాడే వామనుడు ఆవిర్భవించి బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని దున్మాడినాడమ్మా అని మైత్రేయి ఈ వృత్తాంతాన్నంతా కూడా చెప్పి, భగవంతుడు కష్టసాధ్యుడు కాదు, మనం వండుకునేటువంటి అన్నంలోనే కొంచెం పెరుగును కలిపి, కొంచెం పులిహోరను కలిపి, దధ్యన్నాన్ని చేసి, ఘృతాన్నాన్ని చేసి, ఘృతమిశ్రితమైనటువంటి అన్నాన్ని చేసి నివేదన చేస్తే ఇదేం కష్టమైనటువంటి మాట? సులభమైనటువంటి రీతిలో ఇటువంటి ఉపాయాలు కోకొల్లలుగా ఉన్నాయమ్మా, నీవు బాధపడాల్సిన అవసరం లేదు. అందుకని నీకు కూడా అదితి చేసిన ఈ పూజా కార్యక్రమాన్ని చేయడం వలన గర్భము తప్పకుండా వస్తుంది, లోక విఖ్యాతిని గడించేటువంటి ఒక కుమారుడు నీకు జన్మిస్తాడు అనేటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆమె తన ఆశ్రమానికి వెళ్ళిపోయినది. కాలాంతరంలో కృతవీరుని యొక్క భార్య చెప్పిన ప్రకారంగా, మైత్రేయి చెప్పిన ప్రకారంగా ఈ కార్యానంతా కూడా అనుష్ఠానం చేసినది. నారాయణమూర్తిని పూజించి విశేషంగా ద్వాదశి, దశమి మొదలైనటువంటి విశేష దివసాల్లో దధ్యన్న, పరమాన్న, ఘృతాన్నాలను నివేదన చేసినది. ఆమె గర్భాన్ని ధరించినది. 9 మాసాలు మోసిన తర్వాత 10వ మాసంలో ఒక పిల్లవానికి జన్మనిచ్చినది. అదితికి ఏ విధంగా నారాయణమూర్తి స్వాంశతో జన్మించినాడో అదేవిధంగా ఈ కృతవీర్యునికి భార్యకు కూడా నారాయణమూర్తి తన స్వాంశతో జన్మించినాడు. దేవతలు దుందుభులు మ్రోగించినారు, పుష్పవృష్టి కురిసినది. పుట్టినటువంటి పిల్లవానికి తెల్లగా ఉన్నాడు కాబట్టి వానికి అర్జున అనేటువంటి పేరును పెట్టినారు. కృతవీర్యుని యొక్క కుమారుడు కాబట్టి వాడిని కార్తవీర్య అర్జున అనే పేరుతో పిలుస్తారు. ఎంత గొప్పనైనటువంటి శక్తి సామర్థ్యాలు గలవాడినాడు ఆయన అంటే చెబుతున్నాడు. తపసా తుష్టో దత్తాత్రేయ స్వరూపవాన్. ఆయన చేసినటువంటి తపస్సుకు మెచ్చి దత్తాత్రేయ స్వామి ఎన్నో రకాలైనటువంటి వరాలను అనుగ్రహించినాడు కార్తవీర్యార్జునికి. రాజ్యాన్నంతా కూడా చక్కగా పరిపాలన చేసినాడు. విశేషమైనటువంటి ఖ్యాతిని పొందినాడు. ఎవరైతే భక్తితో, శ్రద్ధతో, తపస్సుతో నారాయణమూర్తిని సంతోషపరుస్తారో వాళ్లను పరిపూర్ణముగా అనుగ్రహిస్తాడు అనే విషయంలో మనం సందేహించే అవసరమే లేదు. ఒక మాట చెప్తాను వినవయ్యా. ఏమంటున్నాడు సూతుడు శౌనకాదులతో? కార్తవీర్యునికి సంబంధించినటువంటి నామాన్ని ఎవరైతే ప్రొద్దున లేవగానే పఠిస్తారో కార్తవీర్యార్జునాయ నమః అని, అటువంటి వాణి ఇంటిలో ఎప్పుడూ కూడా దొంగతనమే జరగదు, ఇందులో సందేహించే విషయమే లేదు అని అంటాడు. కార్తవీర్యస్య యన్నామ
ప్రాతరుత్థాయ యః పఠేత్ అనష్టద్రవ్యతా తస్య జాయతే నాత్ర సంశయః. ఇంత గొప్పనైనటువంటి ఖ్యాతిని వహించినటువంటి కుమారుడు ఆమెకు జన్మించినాడు అనంటే నారాయణమూర్తిని ఉపాసించి ఉపచారాల చేత పూజించే సమయంలో మిగతా అన్ని ఉపచారాల కంటే నివేదనను శ్రద్ధగా చేయడం వలన నారాయణమూర్తికి అంత గొప్పనటువంటి అనుగ్రహ బుద్ధి కలిగినది. అందుకని నైవేద్యాలను సమర్పించి నారాయణమూర్తిని పూజించాలి అని ఈ ఆఖ్యానాన్ని మనకు చెప్పినాడు. భగవంతుడైన నారాయణమూర్తికి ఇంట్లో ఉన్నటువంటి ఉపాస్య దేవతామూర్తికి శివుడు కావచ్చును, అమ్మవారు కావచ్చును, నివేదనలు లేకుండా ఏ ఇంటిలోనైతే భోజనాలు జరుగుతాయో ఆ ఇంటిలో ఉన్నవాళ్ళు భోజనం కాదు చేసేది, మలంలో ఉన్నటువంటి పురుగులను తినేవాళ్లే అవుతారు. అదత్వాయో అన్నమశ్నీయాత్ గృహే గృహపతి స్వయం పచ్యతే రౌరవే ఘోరే యావదాభూత సంప్లవం. వాడు తినేది పాపాలే అవుతాయి అంత మాత్రమే అని ఊరుకోక వ్యాసుడు ఇంకా ఏమంటాడు అనంటే, వాడు మరణించిన తర్వాత వాడిని రౌరవ నరకంలో వేసి పాకం చేస్తూ ఉంటారు, వేయిస్తూ ఉంటారు. మళ్ళీ సృష్టి అయ్యేంత వరకు వాడు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. వాడు చేసిన పాపం ఏమిటి అనంటే, వండిన వంటను భగవంతునికి నివేదన చేయకుండా తినడం వలన వానికి ఇంత గొప్పనటువంటి నష్టం వస్తుంది, వాడు దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకని భగవంతునికి నివేదన చేయడం అనేటువంటిది ఏది గలదో అదే ఉత్కృష్టమైనటువంటి ధర్మము అనే విషయాన్ని చెప్పినాడు. ఒకవేళ నైవేద్యాన్ని పెట్టడం నాకు సాధ్యం కాదు అని అనుకుంటే ఇంకో ఉపాయాన్ని చెప్తున్నాడు, సులభమైనటువంటిది. ఏమిటా ఉపాయము? గీతం సర్వోపచారేభ్యో దేవానాం ప్రీతి కారణం. దేవాలయాల్లోకి వెళ్ళి దేవతల ముందు కూర్చొని కమ్మని భగవంతుడు నీకు ఇచ్చినటువంటి కంఠాన్ని వినియోగించుకుంటూ భగవంతుడి ముందు కూర్చొని గానాన్ని చేయడం, సంగీతాన్ని చదవడం. గానాన్ని చేయడం వలన నీకు ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది, ఒక అద్భుతమైనటువంటి ధర్మాన్ని ఆచరించినటువంటి పుణ్యఫలాన్ని పొందుతావు. ఈ విషయంలో నేను నీకు ఒక కథను చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించినాడు. ఒక మాలదాసరి తాను ప్రతినిత్యము కూడా తన ఇంటి నుండి దేవాలయ ప్రాంగణానికి వచ్చి నారాయణమూర్తికి సంబంధించినటువంటి కీర్తనలను ఎన్నిటినో పాడుతూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆనాడు దేవాలయానికి వెళ్ళకపోతే నీళ్లు తాగేవాడు కాదు ఆ మాలదాసరి. నీచమైన కులంలో పుట్టినప్పటికీ వానికి ఇటువంటి ఆధ్యాత్మిక శక్తి ఉన్నది. భగవంతుణ్ణి నేను స్మరించక, ఆయనను కీర్తించక, ఆయన గురించి పాటను పాడకుండా నేను అసలు నీళ్లను కూడా తాగునేటువంటి ఒక ప్రతిజ్ఞను చేసినాడు. ఇట్లా జరుగుతూ ఉన్నది సేవ. వరాహమూర్తి తన భార్య అయినటువంటి ధరణీదేవికి, పృథివీదేవికి ఉపాఖ్యానాన్ని చెప్పినాడు. ఈ కథ వరాహ పురాణంలో నుంచి ఇచ్చినాడు వ్యాస భగవానుడు. చెప్పినటువంటి ఈ కథను విద్యార్థుల వారు మనకు అందిస్తూ ఉన్నారు. ఒకనాడు తన ఇంటి నుండి దేవాలయానికి వెళుతూ ఉన్నాడు. ఇంతలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడ్డాడు. హే, ఎటు వెళుతున్నావురా నీవు? దేవాలయానికి వెళుతున్నాను నీ సేవ చేయడానికి. నా కంటపడ్డ తర్వాత ఇంకా నీకు దేవాలయం లేదు, ఏమీ లేదు, అందరినీ స్మరించుకో. నేను నరమాంస భక్షకుడను, నిన్ను నేను చంపి నీ మాంసాన్ని తింటాను అన్నాడు. అనగానే భయపడలేదు ఆ మాలదాసరి. తప్పకుండా నేను నీకు భక్ష్యమునవుతాను, తినే వస్తువునవుతాను. కాకపోతే ఈనాడు కార్తీక మాసంలోని శుక్లపక్ష చతుర్దశి నేను వెళ్ళి అక్కడ కీర్తన చేసి తెల్లవార్లు జాగరణ చేసి తెల్లవారే సమయానికల్లా నీ సమీపానికి వస్తాను, నన్ను వదిలిపెట్టు అన్నాడు. అనగానే ఆ బ్రహ్మరాక్షసి మాలదాసురితో ఏమంటూ ఉన్నాడు అంటే, రాక్షసుడనైనటువంటి నేను నిన్ను తింటాను అని అన్నాను కాబట్టి నా దగ్గర నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీవు ఏదో ఒక వంక చెప్పి నా దగ్గర నుంచి తప్పించుకొని మళ్ళీ నా సమీపానికి రాకుండా పోవాలని అనుకుంటున్నావు. నా కంటబడ్డ తర్వాత తప్పించుకునేవాడు ఎవ్వడూ లేడు, నిన్నిప్పుడే నేను చంపుకొని తింటాను అన్నాడు. అప్పుడు ఆ మాలదాసరి ఎంత భక్తుడు, ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడు.
ఏమంటూ ఉన్నాడు అనంటే, ఈ బ్రహ్మరాక్షసునికి నాపైన విశ్వాసం వచ్చేటువంటి కొన్ని మాటలను నేను అంటాను, అప్పటికీ వదిలిపెట్టకపోతే నా శరీరాన్ని త్యాగం చేస్తాను. కాకపోతే కార్తీక మాసంలోని పంచరత్నాల్లో వైకుంఠ చతుర్దశి అని అంటారు. ఆ చతుర్దశి నాడు నేను జాగరణ చేసి భగవంతుడిని కీర్తించి రావాలనే కోరిక ఉన్నది కదా అని కొన్ని మాటలు అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అనంటే, హే బ్రహ్మరాక్షసి, ఈ లోకమంతా కూడా సత్యము పైన నిలబడి ఉన్నది. సత్యేన తపతే సూర్య, సత్యము వలన సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, సత్యము వలన చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ జగత్తులు స్థావర జంగమం అంతా కూడా సత్యము పైన ఆధారపడి ఉన్నది. ఒకవేళ సత్యమే కనుక లేకపోయినట్టయితే ఏదీ లేదు జగత్తులో, జగత్తంతా కూడా మహాప్రళయం అయిపోయేది. నేను చెప్పే మాటలు వినవయ్యా. ఒకవేళ నేను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు అని అంటే, రజస్వలైనటువంటి స్త్రీతో భోగాన్ని పొందిన వానికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు సంక్రమించుగాక. అంతేకాదు, వివాహమైనటువంటి స్త్రీని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేస్తే ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక. ఒకే పంక్తిలో కూర్చున్నప్పుడు నేను పెరుగు పోసుకుని వానికి చల్లను పోసినాననుకో, వానికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు సంక్రమించుగాక. రేపు నేను నీకు దక్షిణనిస్తాను రమ్మని పిలిచి వచ్చిన తర్వాత వానికి దక్షిణను ఇవ్వకపోతే ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక అని ఈ విధంగా అనే వరకు ఆయనకు శ్రద్ధ కలిగినది, విశ్వాసం కలిగినది. వెళ్ళి రావయ్యా అన్నాడు. వెళ్ళినాడు. రాత్రంతా జాగరణ చేసినాడు. బ్రహ్మరాక్షస సమీపానికి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక స్నేహితుడు కలిసినాడు. ఏమిరా ఎటో వెళుతున్నావు ఉత్సాహంగా ప్రతిరోజు కంటే అనంటే ఉన్న విషయాన్ని చెప్పినాడు. ఈనాడు నేను ఒక బ్రహ్మరాక్షసికి భక్ష్యం అవుతూ ఉన్నాను, నన్ను వాడు తినివేస్తాడు, నేను ఈనాడు ప్రాణత్యాగం చేసుకోబోతున్నాను. ఏదో ధనం దొరికిన వాడు సంతోషపడ్డంత సంతోషపడుతూ ఉన్నాడు ఆ మాలదాసరి. ఈ స్నేహితుడు అతనితో ఏమంటూ ఉన్నాడు అనంటే, మాటలు అందరు ఇస్తారా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటి నియమం లేదు. అందులో తనను తాను రక్షించుకునేందుకోసం అబద్ధమాడినా అది దోషం కిందికి రాదు, అది అధర్మం కాదు. అందుకని అటు వెళ్లకుండా నీ ఇంటికి వెళ్ళిపోనంటే వాడన్నాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కంటే మించిన ధర్మం ఇంకొకటి లేదు. అందుకని నీవు చెప్పిన మాటలను లొంగి నన్ను నేను రక్షించుకునే ప్రయత్నం చేయను. నా రాక కోసం ఎదురు చూసేటువంటి ఆ బ్రహ్మరాక్షస సమీపానికే వెళుతాను అని స్నేహితునికి ఈ మాటలు చెప్పి వాడు బలవంతాన అక్కడికి వెళ్ళిపోయినాడు. ఎంత చెప్పినా వినడం లేదు. ఎంతది ధార్మికమైనటువంటి బుద్ధివాణిలో ఉన్నది. నారాయణమూర్తి యొక్క ఉపాసన చేసేటువంటి ఉపాసకులు ఉంటారో కడహీనమైనటువంటి జన్మనెత్తినప్పటికీ కూడా వానిలో ఇంతటి ధార్మిక బుద్ధి అనేటువంటిది ఉంటుంది. నారాయణ సంకీర్తనం అంత గొప్పనైనటువంటి ఫలాన్ని ఇస్తుందయ్యా శౌనకాదుషులారా. వచ్చి నిలబడ్డాడు బ్రహ్మరాక్షసు ముందు. బ్రహ్మరాక్షసి ఆశ్చర్యచకితుడైనాడు. రాత్రంతా ఏం చేసినావు అని అడిగినాడు. అడిగితే భగవత్ సంకీర్తన చేసినాను, అందుకని నీ సమీపానికి నేను ఆహారంగా వచ్చినాను, నన్ను నీవు స్వీకరించు అన్నాడు. నిన్ను స్వీకరించడానికి నేను ఇష్టపడడం లేదు, నిన్ను నీవు రక్షించుకునేందుకు నేను ఒక ఉపాయం చెప్తున్నాను అన్నాడు. ఏమిటా ఉపాయం అన్నాడు మాలదాసరి. రాత్రిపూట నీవు చేసిన జాగరణలోని సగం పుణ్యాన్ని నాకు ఇవ్వు, ఇస్తే నిన్ను నీవు రక్షించుకోవచ్చు, నీవు హాయిగా నీ ఇంటికి వెళ్ళిపోవచ్చును, భార్యాపుత్రాదులతో సుఖంగా జీవనాన్ని కొనసాగించవచ్చును అంటే ఆయన అన్నాడు, సగం పుణ్యాన్ని ఇచ్చి నేను పొందవలసిందంటూ ఏముండదు, ఒక అధర్మాన్ని చేసిన వాడనవుతాను. మాటనిచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఉన్న నాకు నరకాలు వస్తాయి. అందుకని ఆ పుణ్యాన్ని నీకు ఇవ్వడం పక్కన పెడితే నేను ఇంకో అధర్మాన్ని చేసి పాపాన్ని చేసినందుకు గాను నరకలోకానికి వెళ్ళాల్సిన గతి నాకు పడుతుంది. అందుకని నేను అటు వెళ్ళ ఇష్టపడను. అందుకని నన్ను చంపుకొని నీవు నా మాంసాన్ని తినవలసిందే అని ఈయన కూర్చుంటాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసు అంటాడు, నీవు అర్ధరాత్రిలో సగం కాదు పావు సగము పుణ్యాన్నైనా నాకు ఇవ్వవయ్యా అని అంటాడు. పావు సగం పుణ్యాన్ని నీకెందుకు ఇస్తాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పాపం వల్ల నరకలోకావాప్తి కలుగుతుంది, నన్ను తినివేయవలసిందే తప్ప నీకు నేను నా పుణ్యాన్ని ఇవ్వను. అయినా అడుగుతాను, నీవు బ్రహ్మరాక్షసివి ఎందుకైనావయ్యా, ఎందుకు ఈ రాక్షస స్థానం నీకు వచ్చినది, ఏ పాపం చేయడం వలన అంటే చెబుతున్నాడు. గత జన్మలో నేను సోమశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడను, నాకు వైదిక కార్యాలు చేయించడం రాదు, అయినా పెద్ద పెద్ద కంకణాలు పెట్టుకొని భస్మధారణ చేసి
మంచి మంచి వస్త్రాలు చేసుకునే వరకు అందరూ ఈయన పెద్ద పండితుడు అని అనుకునేవారు. ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు కూడా మోహంలో పడిపోయి నన్ను వెలిపించుకున్నాడు, యజ్ఞయాగాది క్రతువులను ఆచరించినాడు. కానీ అన్ని అపస్వరాలు చేయించిన కార్యం అంతా కూడా సరైనటువంటి రీతిలో విధిపూర్వకంగా లేకపోవడం వలన కడుపు నొప్పి లేసి నేను కాలాంతరంలో మరణించినాను. మరణించిన తర్వాత నరకలోకంలో అనేక దుఃఖాలను అనుభవించినాను. ఆ తర్వాత నాకు బ్రహ్మరాక్షస జన్మ వచ్చినది. నేను చేసిన పాపం ఏమిటి అంటే మంత్రహీనముగా అపస్వరాలతో మంత్రాలను చదువుతూ విధిరహితమైనటువంటి కర్మాచరణ చేయడం వలన నాకు ఈ రాక్షస జన్మ వచ్చినది. నీ పుణ్యాన్ని ఇస్తే కానీ నేను దీని నుంచి ఉద్ధరింపబడనయ్యా అని అడిగితే అప్పుడు అనేక కీర్తనలు రాత్రంతా చదివిన దానిలోని ఒక్క కీర్తనాజనితమైనటువంటి పుణ్యాన్ని నీకు ధారపోస్తున్నాను అని ఎప్పుడైతే అక్షతలు నీళ్లు వదిలిపెట్టినాడో దివ్య దేహాన్ని ధరించి ఆ బ్రహ్మరాక్షసి విమానాన్ని అధిరోహించినటువంటి వాడి వైకుంఠధామానికి చేరుకున్నాడయ్యా. సంకీర్తనం ఎంత గొప్పనైనటువంటిది. వరాహ పురాణంలో వరాహమూర్తి తన భార్య అయినటువంటి పృథివీదేవికి ఈ ఆఖ్యానాన్ని చెప్పినాడు. అందుకని అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది, ఏ మాత్రము కూడా ఖర్చు లేనటువంటిది, నీకు భగవంతుడిచ్చినటువంటి కంఠాన్ని వినియోగించి భగవంతుని విషయంలో ఆయన సమీపానికి వెళ్ళి ఆయన సన్నిధానంలో కూర్చొని చక్కగా ఒక కీర్తనను చదివితే, ఒక పాటను వాడితే సంతోషపడి నీ పాపాలన్నిటి కూడా పరిహారం చేస్తాడు. అందుకు తస్మాత్ గీత ప్రియాన్ దేవాన్ గీతేనైవ సమర్చయేతు తే తస్య తేన సంతుష్టాః కుర్వంత్యేవ సమీహితం అని వరాహపురాణం యొక్క కథను చెప్పి మనకు సులభమైనటువంటి ఈ ధర్మాన్ని కూడా ఉపదేశం చేస్తున్నారు విద్యారణుల వారు. వ్యాసుడు, శంకరాచార్యుల వారు, విద్యారణులు వీళ్ళంతా కూడా మనకు సులభమైనటువంటి రీతిలో ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలను తెలియపరిచి ధర్మమయ జీవనాన్ని మీరు కొనసాగించండి అని ఉపదేశం చేస్తున్నారు. ఇంకా ఎన్ని రకాలైనటువంటి సులభమైన మార్గాలను తెలియజేస్తారో అవన్నీ వచ్చే ప్రవచనంలో మనం విందాం. గోపాలకృష్ణ భగవానికి జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు.